ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఇదే సమయంలో ఢిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలు ఏపీలోని పలు జిల్లాల్లో ప్రభావం చూపించాయి. ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ తో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసన పైన బీజేపీతో సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ, బీఆర్ఎస్ నేతలు సైతం ఈ తీరును తప్పుపట్టారు. అయితే తాజాగా ఏపీలోని కాంగ్రెస్ కార్యాలయాలపైన బీజేపీ మద్దతుదారులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఇక తాజాగా ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ శ్రేణులు చొక్కాలు లేకుండా సదస్సు జరుగుతున్న ప్రాంతంలో చేసిన నిరసన, ఆ తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వ్యవహారం కలకలంగా మారింది. ఈ అంశంపైన బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. యూత్ కాంగ్రెస్ తీరును తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో ఉద్రిక్తలకు దారితీశాయి. ఏపీలోని పలు జిల్లాల్లో బీజేపీ యువ మోర్చా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. అయితే గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయం పైన రాళ్లు, కోడిగుడ్లతో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీపై దాడి జరిగినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసుల తీరుపై మస్తాన్ వలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తారా అంటూ మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ పై జగన్ సీరియస్, సిగ్గుపడేలా చేశారు. మారుతున్న లెక్కలు. దాడులపై షర్మిల సీరియస్ అయ్యారు. అదేవిధంగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త నెలకొంది. కోడిగుడ్లు, టమోటాలతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గేటు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్ని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మతో పాటు పార్టీ కార్యాలయం బోర్డు దగ్ధం చేశారు. ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ దాడులపైన పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజా కోర్టులో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.